హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చాట్లో ట్రెండింగ్లో ఉన్న ఫోటో మూవింగ్ ఎఫెక్ట్ పెట్టుకొని ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు నచ్చిన మీ ఫొటోస్ పెట్టుకొని మూవ్ అవుతున్నట్లు పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలైట్ మోషన్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది. కైనమాస్టర్లో అయితే ఈ ఫీచర్ అయితే ఉండదు. దానికోసమే నేను మీకు ఈ వీడియోలో విఎన్ ఎడిటర్ యాప్లో చాలా సింపుల్గా విత్-ఇన్ మినిట్స్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా? ఫస్ట్ డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో డెమో చూశారు కదా, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది, చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఓకేనా? నేను వాడిన టెంప్లెట్స్, సాంగ్, బోర్డరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మీరు మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా? మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి వీడియో కింద ఉంటుంది రెడ్ కలర్లోని, దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని ట్యాప్ చేయండి, అయిపోతుంది, ఓకేనా? విఎన్ ఎడిటర్ లేటెస్ట్ వెర్షన్ కావాలనుకో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ లింక్, సపరేట్గా ఉంటుంది. విఎన్ ఎడిటర్ లేటెస్ట్ వెర్షన్ అని దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. దాని కింద టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, ఓకేనా? సో విఎన్ ఎడిటర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి, న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పక్కన ఫోటో అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసేసి మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో పర్టికులర్గా వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ మనకి రౌండ్ 0 ఉంటుంది, దీన్ని ఇట్లా టచ్ చేయండి. వాళ్ళ ఫోటోలు సెలెక్ట్ అవుతాయి. కొన్ని మీకు నచ్చినని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక 4-5 తీసుకొని ఇక్కడ ఫార్వర్డ్ సింబల్ పైన ట్యాప్ చేశాను, ఇట్లా వచ్చేసిన. ఇవి అయితే కరెక్ట్ సైజులో రావు ఎప్పుడు కూడా. పైన ఒరిజినల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 9:16 టిక్టాక్ రేషియో పెట్టండి. పెట్టేశారు కదా, మళ్ళీ దాని మీద టచ్ చేస్తే పోతుంది. ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేయండి, కిందకి రండి, క్రాప్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ 9:16 సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఇలా మూవ్ చేసుకొని రైట్ మార్క్, ఓకేనా? మళ్ళీ రెండో ఫోటో, మళ్ళీ క్రాపు. సో మళ్ళీ ఇందులో 9:16 ఫోటో కరెక్ట్గా జూమ్ చేసి మూవ్ చేసుకోవడం, మళ్ళీ రైట్ మార్కు, మళ్ళీ మూడో ఫోటో. ఇలా మీరు ప్రతి ఫోటోని కూడా మాన్యువల్గా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మన ఫోటోలు పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఇట్లా మనమే సెట్ చేయాలి. నేను క్రాప్ చేస్తున్నాను చూడండి, మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఇలా చేశాను. చేసిన తర్వాత ఇలా మనకి దీంట్లో లాస్ట్లో ఒక బ్లాక్ స్క్రీన్ మీద వచ్చింది డిఫాల్ట్గా, దీనిపైన ట్యాప్ చేస్తే లేకపోతే నొక్కి పట్టండి, నొక్కి పట్టినా కూడా మీకు డిలీట్ అని వస్తుంది, చూపిస్తాను చూడండి. దీన్ని నొక్కి పెడితే మీకు డిలీట్ అని వస్తుంది. ఇలా డిలీట్ చేసేయండి. డిలీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇది మనకి ఏంటంటే వీటికి ఇప్పుడు ఎలాంటి యానిమేషన్ లేదు, నార్మల్గా ఉన్నాయి. ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేయండి, ఇలా పక్కకు వచ్చేయండి, ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా పక్కకు వస్తే మీకు ఇక్కడ చూడండి స్పిన్ ఇన్ అని ఉందా, ఫస్ట్ ఇమేజ్ ఇలా వస్తుంది, ఓకేనా? ఇంకా కావాల్సి మీకు చాలా ఉంటాయి, ఫ్లాషు, జూమ్ ఇన్, జెటిలు, సో జెటర్ లెఫ్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్. ఇది ఫస్ట్ ఫోటోకి మాత్రమే, ఇంకా దేనికి అవసరం లేదు. ఇలా పక్కకు రండి, ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ఇలా పక్కకు వస్తే మీకు జూమ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఇలా పక్కకు రండి. మూవ్ లెఫ్ట్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి పైన టిక్ మార్క్. మళ్ళీ రెండో ఫోటో జూము, మళ్ళీ ఇప్పుడు మూవ్ రైట్ మార్కు, మళ్ళీ ఇంకొక ఫోటో జూము, ఇప్పుడు మూవ్ లెఫ్ట్ రైట్ మార్కు, మళ్ళీ ఇంకొక ఫోటో జూము, ఇప్పుడు మూవ్ రైటు. ఇలా ఒకదానికి లెఫ్ట్, ఒకదానికి రైట్, ఒకదానికి లెఫ్ట్, ఒకదానికి రైట్, ఇలా అన్ని ఫొటోస్కి అప్లై చేయండి. మీకు అవసరమైతే ఫోటో పైన ట్యాప్ చేసి చివరి పట్టుకొని లాగండి, అంటే డ్యూరేషన్ తగ్గించుకోండి. ఎందుకంటే డ్యూరేషన్ తగ్గించేది ఇంకా ఇమేజెస్ అయితే ఫాస్ట్గా మూవ్ అవుతాయి, ఓకేనా? సో నేను జరుపుతున్నాను చూడండి, ఫోటో పైన ట్యాప్ చేసి వెనక్కి జరపడం, ఆ ఎల్లో డాట్ని పట్టుకొని. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను కదా, ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ఫొటోస్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి 9:16లోని. సో ఈ విధంగా మీకు ఆల్రెడీ మీరు షేర్ చాట్లో చూసే ఉంటారు కదా. ఇప్పుడు దీనికి మీరు టెంప్లెట్ పెట్టండి. ఫస్ట్కి రండి, ఇక్కడ మనకి వీడియో సింబల్ ఉంటుంది, అంటే ఫోటో సింబల్ ఉంటుంది టార్గెట్ ఇచ్చిన దగ్గర, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే వీడియో ఫోటో అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ వీడియో అని ఉంది కదా, పైన ఆల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ ఇచ్చిన నేను లైట్ టెంప్లెట్ని, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్రిపేర్ అవుతుంది, అంటే ప్రాసెసింగ్ జరుగుతుంది, ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకే, ప్రాసెసింగ్ కంప్లీట్ అయింది. చివరి పట్టుకొని పెద్దగా లాగేస్తున్నా, ఆటోమేటిక్గా లాగేసిన తర్వాత సో మనకి ఇక్కడ కిందకి ఇలా పక్కకి రండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఒక దగ్గర ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని అప్లై చేయండి.
పైన టిక్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు దాన్నే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా పక్కకు వస్తే మీకు సౌండ్ అని ఉంటుంది, సౌండ్ అని లేకపోతే వాల్యూమ్ అని ఉంటుంది. వాల్యూమ్ సౌండ్ తగ్గించండి, దాన్ని తగ్గించారు కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది. సో చూడండి మనకి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. సో టెంప్లెట్ కూడా అప్లై అయింది కదా. ఇప్పుడు దీనికి బ్లాక్ పౌడర్ పెట్టాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి, ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి ఇమేజ్ సింబల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ వీడియో ఫోటో అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పక్కన ఫోటో అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ బోర్డర్ని దాన్ని తీసుకొని చివరి పట్టుకొని ఇట్లా పెద్దగా లాగండి, ఇలా లాగేసేయండి. దీని చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇది అప్లై అయిపోయింది బ్లాక్ బోర్డర్. ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి. ఇప్పుడు ప్లే చేశారు కదా, మీ వాటర్ మార్క్ కింద పెట్టుకోండి. దానికోసం ఫస్ట్కి రండి, ఈ ఫోటో పైన ట్యాప్ చేయండి, వీడియో ఫోటో పైన ట్యాప్ చేయండి, మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేయండి, మళ్ళీ ఆల్ పైన ట్యాప్ చేసి మీ యొక్క వాటర్ మార్క్ ఉంటుంది కదా, మీకు సంబంధించి మీ ఛానల్కి సంబంధించి మీ నేమ్కి సంబంధించి ఏదైనా ఒకటి దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి కిందకి రండి, ఇక్కడికి పెట్టేయండి, ఇక్కడికి పెట్టేసేయండి. పెట్టేశారు కదా, దీన్ని కూడా చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఫ్యూచర్ వీడియోలో లిరికల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఇందులో. ఇప్పుడు ప్లే చేసిన చూడండి, కింద నా యొక్క వాటర్ మార్క్ వచ్చింది. ఇప్పుడు దీనికి సాంగ్ పెడదాం. ఫస్ట్కి వచ్చేసి పైన ఆడియో పైన ట్యాప్ చేసి మ్యూజిక్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఏ సాంగ్ అయితే కావాలో దాన్ని ప్లే చేసుకోండి. ప్లే అవుతుంది. ఇక్కడ చూస్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇవన్నీ మన ఫోన్లో ఉన్న పాటలే. సో ఇక్కడ నేను ప్లే చేసిన సాంగ్ని చూస్ చేసుకున్నాను, వచ్చేసింది. 19 సెకండ్ల వరకు కట్ చేసింది. రైట్ పైన ట్యాప్ చేశాను, ఇప్పుడు సాంగ్ వచ్చింది. ఇప్పుడు మీకు వాల్యూమ్ని ఆన్ చేసి చూపిస్తాను చూడండి. వాల్యూమ్ ఆన్ చేశాను, ఇప్పుడు ప్లే చేస్తా. ఓకే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ 720 1080 మీ ఇష్టం, ఫ్రేమ్ రేట్ 30 fps, సేవ్. ఇది మనకి ఇక్కడ ప్రాసెసింగ్ సేవ్ అయిపోయిన తర్వాత అంటే వీడియో రన్ అవుతుందని చెప్తుంది అది. సో ఇది ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను, అంటే సేవ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని చూపించిన తర్వాత వీడియోని అయితే ముగిస్తాను. ఫ్రెండ్స్, వీలైన వరకు వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి అయితే మీకు కైనమాస్టర్లో కొత్త అప్డేట్ వచ్చింది 5.0.3 అని. దానికి సంబంధించిన వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, మన మహి టెక్ ఇన్ఫో ఛానల్లో ఉంది, లేకపోతే బాబ్ ఎడిట్ జెడ్ అనే ఛానల్ ఉంది, దాంట్లో కూడా ఉంది. చెక్ చేయండి, మీకు అన్ని లేటెస్ట్ వెర్షన్స్ కూడా దొరుకుతాయి. ఓకేనా. సో ఇది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది, కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. రైట్, ఇక్కడ టైటిల్ అడుగుతుంది. టైటిల్ దగ్గర మామూలుగా ఫుల్ అని పెడతాను, ఫుల్ స్క్రీన్ అని పెట్టేసి కింద మనకి సేవ్ టు ఆల్బమ్ ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది, మన గ్యాలరీలోకి వెళ్ళిపోయింది. మనమైతే ఈ విధంగా VNలో ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.